పదండి వెళ్దాం రా అన్న. అన్నా ఒక నిమిషం, చిన్న డౌట్ అన్నా. ఏంటది? 1+1 ఆఫర్ ఉన్నట్టు ఒక మర్డర్ చేస్తే ఇంకో మర్డర్ ఫ్రీగా చేసి పెడతావా అన్నా? మర్డరా? అంటే వీడు కిల్లరా? అంటే నన్ను మర్డర్ చేయడానికి తీసుకొచ్చాడా? అసలు నా ఇల్లు వీళ్ళకిలా తెలుసు? అలాంటి ఆఫర్లు ఏమీ లేవు. ఎందుకు అడిగావు? అలాంటి ఆఫర్ ఉంటే మా అమ్మ చెప్పే మర్డర్తో పాటు ఫ్రీగా ఇంకో మర్డర్ చేస్తావా అని. ఇంకో మర్డరా? ఏంటది? ఎవరిని? కోడి నాన్న, నువ్వు చంపిస్తే బొచ్చు పిక్కొని బిర్యానీ వండుకొని తింటా. రేయ్, నీ కంటికి నేను కోళ్లు కోసుకునే వాళ్ళ కనబడుతున్నానా? శంకర్ పైల్మాన్ ఇప్పటికే 37 మర్డర్లు చేశా. ఒక్క కేసులో కూడా నన్ను పట్టుకోలేదు. బాధపడకన్నా, ఈ కేసులో మేం పట్టిస్తాంలే. ఏ చిపా! అయ్యో అన్న అన్న అటు కాదన్నా, ఆగన్నా, అటు కాదన్నా, మన ఇటు కాదు, అది చూడండి పైన ఎంత బాగుందో. పద. రానా దాదా. అంటే అనసూయాదేవి నేనుండే ఇంట్లోనే ఉంటుందా? పై పోర్షన్లోనే ఉంటుందా? పైనుంచే అంటే పైనున్న వాళ్ళు ముస్లిమ్స్ కాదు. అంటే ఆ రోజు బుర్కాలో ఉంది కూడా వీళ్ళేనా? ఏమో, ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది నా కోడలు. కేసు నా మీదకి రాకుండా వేసేయాలి. ఈరోజు రాత్రిలోపు దాని చావు కబురు వినాలి. చెప్పు, ఎంత తీసుకుంటావు? క్యాండిడేట్ ఎలాంటిది? తెలివైందా, అమాయకురాలా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.